జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. ప్రత్యక్షాది ప్రమాణములకు మూలమునందుండే సాక్షి చైతన్యమూ నీవే. సర్వజ్ఞుడవగు నీవే వేదకర్తవు, వేద ప్రతిపాద్యుడవు. రామాద్యవతారములలో ప్రవృత్తి, దక్షిణమూర్తాద్యావతారములలో నివృత్తి నీ స్వరూపమే. వేదరూపడవగు నీకు అనేక నమస్కారములు. 10th Canto 16th Chapter 44th Prayer. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధము 8వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రియవ్రత చరిత్రలో భాగంగా వృషభదేవుడి యొక్క చరిత్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు భరతోపాఖ్యానాన్ని అనుభవిద్దాం. మహాభాగవతుడుగు భరతుడు వృషభదేవునిచే భూమండలమును పాలించుటకు నియమింపబడి తండ్రి ఆజ్ఞ ప్రకారము విశ్వరూపని కుమార్తెయగు పంచజని అనే కన్యను వివాహమాడెను. ఆమె యందు తనకు కలిగిన 5 కుమారులు భూతాది అను అహంకారము నుండి భూత సూక్ష్మములగు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు బయలువడినట్లు జనించిరి. సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతు అని 5 నామధేయములు. వృషభుడు పరిపాలించినది మొదలు ఇంతవరకు అజనాభమని పిలువబడుచున్న వర్షము భారతవర్షమని భరతుని పేరుతో వ్యవహరింపబడెను. అతడు అనేక విషయములను ఎరింగినాడు. తండ్రి తాతల వలె ప్రజలయందు వాత్సల్యము గలవాడై తమ తమ ధర్మములను తాము పాలించున్నట్లు ప్రజలనందరినూ నడుపుచు తన ధర్మమును తాను పాలించుచు రాజ్యము చేయసాగెను. యజ్ఞస్వరూపుడు, క్రతుస్వరూపుడగు భగవానుడు వాసుదేవుని యజ్ఞములచే అతడు ఆరాధించుండెను. యజ్ఞమునకు చాతుర్హోత్రమని పేరు. ప్రధాన యాగమునకు ముందు చేయవలసిన ప్రాతఃసవనము మొదలగు 3 సవనములను ఆచరించి యాగములను చేయుచుండెను. యజ్ఞము కర్మ కనుక కొద్దిసేపు ఉండి నశించెడిది అయినను ఆ యజ్ఞములచే ఆరాధింపబడిన భగవదనుగ్రహమే ఫలమునొసంగునని విశ్వసించిన వాడై ఇంద్రాది దేవతాంతర్యామిగా ఉన్న భగవదారాధనగా అతడు యజ్ఞములను చేయుచుండెను. పరమపురుషుని అవయవభూతులుగా ఉండెడి ఆయా దేవతలకు ఆరాధన చేయుచు వారి ద్వారా భగవానుని ఆరాధించుచున్నానని శ్రద్ధతో ఆరాధనము చేయుచుండెను. అట్టి యజ్ఞములలో అగ్నిహోత్రము, ధర్మపూర్ణమాసము, చాతుర్మాస్యము, పశుయాగములు, సోమయాగములు కూడా అతడు ఆచరించెను. ఇట్లు యజ్ఞములను ఆచరించుచు ఆరాధింపబడివాడు ఇంద్రాది దేవతా శరీరకుడు వాసుదేవుడేని భావించున్నవాడై తమలో అంతర్యామిగానున్న పరమాత్మయే యజ్ఞము చేసెడి వాడని భావించుచు కర్మ సంబంధము అంటకుండా అతి నిపుణతతో యజ్ఞములను ఆచరించెను. అధ్వర్యువు మొదలగువారు హవిస్సులను ఆయా మంత్రములతో గ్రహించినప్పుడు ఆ యజ్ఞములో భాగప్రతిగ్రహము చేయు దేవతలను పరమపురుషుని శరీరావయములుగా భావించి సమర్పించుచుండెను. ఈ విధముగా పరిశుద్ధమగు కర్మాచరణముచే అతని అంతఃకరణము పవిత్రమయ్యను. అంతఃకరణము పరిశుద్ధము కాగానే తీవ్రమగు భక్తి జనించెను. హృదయ పుండరీకమునందు ఉండెడి దహరాకాశమనడి పరబ్రహ్మమునందు అతడు మనసును నిలిపి యాగము చేయుచుండెను. ఇట్లు వాసుదేవుడే యజ్ఞములచే ఆరాధింపబడుచున్నాడని భావించి భక్తుల హృదయములో నిశ్చలముగా సన్నిధానము చేసి ఉండెడి భగవాను రూపము అనుసంధానము చేసుకునుచుండెను. శ్రీవత్సము, కౌస్తుభము, వనమాల, శంఖము, చక్రము, గద మొదలగు ఆయుధములతో కూడిన రూపమును భావించి ధ్యానించుచుండుటచే తీవ్రమగు భక్తి కలిగెను. ఇట్లు కొన్ని వేల సంవత్సరములు వరకు కర్మలను ఆచరించి ఆ కర్మలు పర్యవసానము అందు సమయమున తాను అనుభవించుచున్న తండ్రి తాతల నుండి వచ్చిన రాజ్యము తన కుమారులకిచ్చి
తాను సకల సంపదలతో తులతూచుండెడి తన భవనమును వీడి పులహాశ్రమమునకేగెను. ఆ పులహాశ్రమమునందు భగవానుడు శ్రీహరి ఇప్పటికినీ తన భక్తుల ఎడ వాత్సల్యముచే ఒక రూపమును దర్శించి దర్శనమొసంగుచునుడని పెద్దలు చెప్పుదురు. ఆ ఆశ్రమ సమీపములో చక్రములతో కూడిన శిలలు అనగా సాలగ్రామములు అధికముగా ఉండెడి చక్రనది అను నది ఆశ్రమమునంతను పవిత్రము చేయుచు ప్రవహించుచుండెను. ఆ ఆశ్రమమునందు ఎవరునూ తోడులేక ఒక్కడే పూలను పళ్లను కోసి తెచ్చి భగవానునకు ఆరాధనము చేయుచుండెను. భగవానునకు నివేదించిన ఫలములను కందమూలములను ఆహారముగా స్వీకరించుండెను. అందుచే విషయాభిలాష పూర్తిగా తొలగిన వాడాయను. దానిచే ఇంద్రియ నిగ్రహము కలిగెను. సంతతమో భగవానునే ధ్యానించుచు పరమప్రీతినందుచుండెను. ఎల్లవేళలా భగవంతునికి సేవలు చేయుచు వృద్ధి పొందుచున్న అనురాగముతో మనసు శిథిలమైన వాడై భగవదనుభవముతో ఆరాధనచే రోమాంచము కలిగి అత్యంత ప్రీతిచే ఆనంద భాష్పములు ప్రవహించి దేనిని చూడలేని వాడై తన స్వామియగు భగవానుని దివ్య చరణారవిందములను తలంచుచూ సంతతము దానిచేతనే ఆక్రమింపబడిన మనసు గలవాడై భక్తియందే మునిగి ఉండెను. భగవంతుని సేవించుటకు అనుగుణమగు వేషమును స్వీకరించెను. లేడి చర్మమును వస్త్రముగా దాల్చెను. 3 కాలములయందు స్నానము చేయుటచే ఎర్రవారిన తడికేశములు జడలుగా ఏర్పడి ప్రకాశించుచుండెను. సూర్యుడు ఉదయించు సమయమునకే లేచి ఉండి సూర్యమండల అంతర్వర్తియగు భగవానుని ఆ భగవాను ప్రకాశింపజేయు వృక్కుతో స్తుతించుండెను. సర్వలోకములకు ఉత్పాదకుడకు చేతను సవిత సర్వలోకములను ప్రేరణ చేయువాడకు చేతను సవిత అనబడును. ఆ విష్ణువు యొక్క తేజోమయముగు రూపమును శరణముగా తలంచుకొనుచున్నాను. ఈ విధంగా తను స్తుతిస్తుండేవాడు. ఈ ప్రకృతి మండలము కంటే పరమైన లోకమునందు నివసించుచున్న ఆ దేవుని ధ్యానించుచున్నాను. అట్టి దేవుని యొక్క తేజస్సును ధ్యానించుచున్నాను. ఆ దేవుడు తన సంకల్ప రూప జ్ఞానముచే ఈ జగత్తును సృష్టించును. సృష్టించిన జగత్తును తన శక్తి వలె తనతో వేరు చేసి చూప వీలుగాని జీవుని ద్వారా ప్రవేశించి తన సంకల్పరూప జ్ఞానముచే శరీరేంద్రియములను ప్రేరణ చేయుచు జ్ఞానరూపముగా వ్యాపించి ఉన్నాడు. అట్టి విష్ణువే హంస అనబడును. ఆ హంస శరీరమునందే వ్యాపించియుండు శబ్దాది విషయములను కోరు వారిని క్లేశముల పాలు చేయును. బుద్ధి వృత్తుల చేతనే కర్మఫలములను జీవుడు అనుభవించుచుండును. అట్టి బుద్ధి వృత్తులను ప్రేరణ చేయు హంసను మేము ధ్యానము చేయుచుందుము. ఇట్లు గాయత్రీ మంత్రం యొక్క అర్థము కలిగిన ఒక రుక్కుతో నిత్యము సూర్యమండలావర్తియగు భగవానుని భరతుడు ఉపాసించుచుండును. ఆ భరతుడు ఒకనాడు చక్రనదిలో స్నానం చేసి నిత్యము ఆచరించడి ప్రణవజపము చేయుచు నదీ తీరమందు 3 ముహూర్తముల కాలము కూర్చొని ఉండెను. అదే సమయమున ఒక ఆడులేడి దాహముచే ఒంటరిగా నీరు త్రాగుటకు ఆ నదికి వచ్చెను. ఆ లేడి నీరు త్రాగుచుండగా దగ్గరలో ఒక సింహము లోకభయంకరముగా గర్జించెను. ఆ గర్జన విని ఆడులేడి బెదిరినదై హృదయం కలత చెంది చూపులు బెదరుచుండగా దాహము తీరినదై ఉండియు ఆ నదిని దాటిపోవలనని ఎగిరెను. అట్లు ఎగిరిన ఆడలేడి పూర్ణ గర్భిణి అయి ఉండెను. తీవ్రముగు భయముచే గర్భము చెలించి బయటపడగా ప్రవాహములో పడెను. భయముచేత ఎగిరిన శ్రమచేత కలిగిన బాధచే పరిగెత్తిపోయి లేడి ఒక పొదవద్ద పడి మరణించెను. ప్రవాహంలో పడిన ఆ లేడి పిల్ల కొట్టుకొని పోవుచుండెను. భరతుని కంటపడెను. తల్లి చనిపోయినది. మరి ఒక లేడి ఏదియూ దగ్గర లేదు. తాను వదిలిన చనిపోననడి జాలిచే నదిలో దిగి తన చేతిలో ఆ పిల్లను ఎత్తి ఆశ్రమము చేర్చెను. ఆ లేడి పిల్లయందు భరతునకు మమకారం ఏర్పడెను. ప్రతినిత్యమూ దానికి ఆహారము పెట్టి పోషించుచుండెను. పెద్ద పులులు
మొదలగు క్రూరముగను హింసింపకుండా కాపాడుచుండెను. చేతితో తాకుచు ముద్దు పెట్టుకొనుచు లాలించుచుండెను. లేడిపై ఆసక్తి పెరిగెను. భగవత్ సేవకు అంతరాయం ఏర్పడెను. శౌచము, ఆచారము మొదలగు విషయములు, అహింస మొదలగు యమములు అన్నియు ఒక్కొక్కటి తగ్గిపోవుచుండెను. సంతతము లేడిపిల్లను గూర్చే ఆలోచన సాగుచుండెను. ఆ లేడిపిల్ల దైవవశముచే తన తల్లి నుండి మంద నుండి దూరమై నన్ను చేరినది. నేనే రక్షకుడనని అనుకొనుచున్నది. నన్నే తల్లిగా తండ్రిగా చూచుకొనుచున్నది. ఆపద కలిగినను మందవైపు పరుగులిడక నన్ను ఆశ్రయించుచున్నది. నన్ను ఎంతో నమ్మినది. దీని పోషణ, పాలన, లాలన నేనే చేయవలెను. తానే దిక్కు అని నమ్మిన వారిని వదలుట దోషము కదా. సత్పురుషులు, పూజ్యులకు పెద్దలు, ఇంద్రియ నిగ్రహము గలవారలు, దీనులపై ప్రేమ గలవారలై వారి కొరకు తమ ధర్మములను వదులుట కూడా తప్పుగా భావింపరు. ఇట్లు తలంచి తాను అడవికి దర్భలకు, పువ్వులకు, సమిధలకు, ఆకులకు, కందకు, దుంపలకు, నీటికి ఏగునప్పుడు కూడా తన వెంట దానిని కూడా తీసుకుని పోవుచుండెను. ఆశ్రమములో ఒంటరిగా వదిలినచో తోడేళ్లు ఆ పిల్లను కబళించునేమో అని భయపడుచుండెను. ఇట్లు ఆ లేడియందే మనసు పెట్టుకొని ప్రేమతో తన వెంట వచ్చుచున్నప్పుడు అది నడవలేక ఆగినదని భావించి జాలితో భుజముపై ఎత్తుకొనును. కూర్చొనినప్పుడు తన ఒడిలో కూర్చుండబెట్టుకొనును. పరుండినప్పుడు తన గుండెలపై పరుండబెట్టుకుని లాలించును. అట్లు దానిని లాలించుటలో ఎంతో ఆనందము పొందుచుండెను. సంధ్యావందనము, దేవతారాధనము చేయుచు కూడా మధ్యలో లేచి ఆ లేడివైపే చూచుండెను. ఆ లేడి సుఖముగా ఉండవలనని ఎల్లప్పుడూ కోరుచుండెను. లేడి కొంచెము సేపు కనపడకపోయినా మనసు చెడిన వాడగును. ధనము పోయిన వానివలే దైన్యముతో, జాలితో, ఆరాటముతో బాధపడుచుండెను. కొంతసేపు కనపడకపోగానే దానిని గూర్చి రకరకముల ఆలోచనలు చేయుచుండెను. అయ్యో, ఈ దీనమైన లేడిపిల్ల నన్ను నమ్మి ఉన్నది. నేను దానిని వదలి హాయిగా ఉన్నాను. నేను పాపాత్ముడను. నేను మంచివాడననుకొని విశ్వసించినది. మరల తిరిగి వచ్చి ఈ ఆశ్రమ ప్రాంతమునందలి ఉద్యానవనములో హాయిగా గడ్డిమేయుచు నాకంట పడునా? ఏ తోడేలైనను, ఏ క్రూరముఖమైనను దీన్ని భక్షింపలేదు కదా. సకల జగత్తుకు క్షేమమును కలిగించు సూర్యభగవానుడు అస్తమించబోచున్నాడు. సూర్యాస్తమయము కాకమునుపు, చీకటి పడకముందే నా లేడి తిరిగివచ్చునా? దురదృష్టవంతుడను. దీనిని చూచి ఆనందించు అదృష్టమున్నదో లేదో. దీని ఆటలు మనసును ఎంత ఆనందముగా ఉండును. అది ఒక్కొక్కప్పుడు ఆడుకొనుచు కోపం వచ్చినట్లు దూరముగా వెళ్ళి కన్నులు మూసుకొని కూర్చుండును. ఒకసారి తన కొమ్ముతో నన్ను రాసి ప్రేమతో చేరును. ఎప్పుడైనను దర్భలపై ఉంచిన హవిస్సును తాను ముట్టెతో లాగినచో, నేను కేక వేసినచో భయపడి అటు మాని భయపడుచు కూర్చుండును. ఈ భూమి ఎంత తపస్సు చేసినదో మా లేడి తన సుందరము గిట్టెలతో నేలపై గుర్తులను ఏర్పరిచినది. దాని గిట్టెల గుర్తులే దీనికి ధనం వలె ఉండును. ఈ భూమినంతనూ తన గిట్టెలచే అలంకరించి ఈ ప్రదేశము యజ్ఞయాగాదులు చేయుటకు తగినదని నిరూపించును. ఇంతలో చీకటి పడి చంద్రుడు దయించిన ఆ చంద్రునిలో లేడిని చూచి, అదిగో లేడి మా ఆశ్రమము నుండి తప్పిపోయి చంద్రుని చేరినది. దీనిపై జాలిగల చంద్రుడు దీనిని చేరదీసి కాపాడుచున్నాడు. చంద్రకిరణములు తమకు చల్లగా తగిలినప్పుడు లేడి దూరమగుటచే నా హృదయ పద్మము వేడి ఎక్కిపోయి వెదపడుచున్నదని ఆ లేడియే తన పుక్కిలి పట్టిన నీటిని నాపై ఉమ్మివేయుచున్నట్లున్నది. ఈ విధముగా పొందికలేని ఆలోచనలో మనసు చెదిరి లేడిపిల రూపములో వచ్చి చేరిన తన ప్రారబ్ధ కర్మచే తన యోగ సాధన నుండి భ్రష్టుడై, యోగము నుండి, తపస్సు నుండి, భగవదారాధన నుండి భ్రష్టుడాయను. ప్రారబ్ధ కర్మయే కాకపోయినచో తన జాతిగాని మృగశిశువుపై ఇంత ప్రేమ ఎందుకు కలుగును? ముక్తికి విరోధులని తన వారసులను, బిడ్డలను వదిలిన వానికి
ఈ మృగ శిశువునందు ఈ వదలరాని మమకారమేమి? ఆ బాల్య మృగమును పోషించుటలో తన శరీర పోషణము కూడా మరిచినాడు. ఎంతటి ప్రారబ్ధము! ఇట్లు ఈతడు ఎచ్చటికో పోయిన లేడికై తీవ్రమగు బాధపడుచు తపస్సును ధ్యానమును కూడా మాని దానినే ధ్యానించుండగా తీవ్రమగు వేగముతో మృత్యువు ఎలక కన్నములోనికి పాము పోయినట్లు భరతునిలో చేరెను. మృత్యువు ఆసన్నమాయెను. మరణ సమయములో కూడా ప్రక్కన తన లేడి ఉన్నట్లు ఆ లేడినే తలంచుచూ శరీరము వీడెను. దేనిని స్మరించుచు శరీరము వదిలిన మరల జన్మ ఆ శరీరముతోనే లభించును. కావున మృగమును స్మరించుచు చనిపోయిన భరతుడు మృగముగా పుట్టాను. తర్వాత భాగాన్ని మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.